హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఒక 10 మందికి చేరుతుంది. అలా 100 మందికి, అలా 1000 మందికి అలా గ్రోత్ అవుతూ యూట్యూబ్ కూడా మరింత మందికి ఈ వీడియోని చేరవేస్తుంది. అలా నా ఛానల్ని సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నది నా డ్రీమ్. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి సక్సెస్ అవ్వేలా చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు తీసిన వ్లాగు. ఉదయాన్నే 6 గంటలకే లేచాను. 6 గంటలకి ఎండ బాగా వచ్చింది. అందుకని పరుపు తీసి ఎండలో వేసి గదులన్నీ కూడా నీట్గా తుడుచుకుంటున్నాను. ఆడవాళ్ళమందరం కూడా ఉదయాన్నే చేసే పని ఇదే కదా. గదులన్నీ నీట్గా తుడుచుకున్న తర్వాతే మిగతా పని ఏదైనా ఉన్నా కూడా మొదలు పెట్టుకుంటాము. అలానే గదులు తుడిచేసిన తర్వాత బట్టలు నానబెట్టేసి బట్టలన్నీ కూడా నీట్గా ఉతికేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఈరోజు డోర్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్, టవల్స్ ఇంకా మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసాను. రేపే శుక్రవారం కదా, ఇంకా ఏ పని లేకుండా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అన్నీ కూడా ఆరబెట్టేసాను. ఈరోజు వర్షం రాకుండా ఉంటే బట్టలన్నీ కూడా ఆరిపోతాయి. ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు బట్టలు అవి కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాష్ చేసి ఆరబెట్టేటరికి లేట్ అయిపోయింది. ఇంకా తొందరగా టిఫిన్ అయితే వేస్తున్నాను. చట్నీ ఏం ప్రిపేర్ చేయట్లేదు. చట్నీ పోపు అది కూడా ఫ్రై చేసేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి తొందరగా దోశలు వేసేసి పచ్చడి వేసి పెట్టేశాను. నేను కూడా దోశలే తినేస్తున్నాను. ఈరోజు సోర్జావ్ అయితే ప్రిపేర్ చేయలేదు. పనిలో ఉన్నప్పుడు అన్నీ చేసుకొని తినాలంటే కుదరదు కదా, అందుకని చెప్పేసి ఒక్కరోజు టిఫిన్ తింటే ఏం కాదులే అని చెప్పేసి నేను కూడా 2 దోశలు వేసుకొని తినేసి కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఇలా తరిగేసుకొని పెట్టేసుకున్నాను. ములక్కాడ టమాటా కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. పులుసు కాదు ఇగురు కాదు అన్నట్టు కొంచెం దగ్గరకైతే పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ ఆయిల్లో కొన్ని మెంతులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అవి వేసేసి ఆ తర్వాత ములక్కాడలు టమాటాలు వేసేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. పులుసుల్లో మెంతులు వేస్తే రుచి చాలా బాగుంటుంది అంటారు. అందుకని చెప్పేసి కొన్ని మెంతులు అయితే వేసాను. చేపల పులుసులో కూడా వేసుకుంటారు కొంతమంది. మెంతులు ఫ్రై చేసేసి పొడించేసి మరిగేటప్పుడు కొద్దిగా వేస్తారు. నేనైతే ఎప్పుడు వేయలేదు. మెంతి పొడితో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, మరీ ఎక్కువైపోయింది అనుకోండి చేదైపోతుంది. అందుకని అలాంటి ప్రయోగాలు ఎప్పుడు కూడా చేయను. నేను పెట్టుకునే విధానంలోనే చేపల పులుసు పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తగా ఏదైనా ట్రై చేశాను అనుకోండి రుచి మొత్తం పాడైపోతుంది. కూర తాలింపు పెట్టేసి ఒక పక్క రైస్ కూడా కడిగి పెట్టేసి పాలు తోడు పెట్టేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. వంట అవుతూ ఉండగా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ చాలా ఉండిపోయాయి. వాటిని వేస్ట్గా పడేయకుండా మనం రెగ్యులర్గా ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలు మట్టిలో వేసుకుంటే మట్టిలో ఏదైనా పురుగు అది ఉన్నా కూడా చనిపోయి మొక్కలు బాగా పెరుగుతాయి. అందుకని చెప్పేసి అన్ని మొక్కల్లోని కొన్ని ట్యాబ్లెట్స్ అయితే వేసేస్తున్నాను. మనం మందులు అవి కూడా ఏమీ వేయకుండా న్యాచురల్గా పెంచుకుంటాం కదా, అలాంటప్పుడు వీటిని కూడా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఎలానో పాడేస్తాము. వాటిని ఇలా మట్టిలో వేసుకుంటే మొక్కలకి మంచి బలాన్ని ఇస్తాయి. ఎక్స్పైర్ అవ్వకుండా ఉన్నప్పుడేమో మనకి బలాన్ని ఇస్తాయి, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మొక్కలకి బలాన్ని ఇస్తాయి. తులసి కోటకి కూడా మనము మందులు అవి కూడా కొట్టకూడదని అయితే అంటారు. అందుకనే ఇలాంటి ట్యాబ్లెట్స్ మట్టిలో వేసుకోవచ్చు. తులసమ్మలో కూడా ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి కదా. ఇంకా అలా వేసేసిన తర్వాత బయట కబోర్డ్ అంతా కూడా ఇంకా దులిపేసుకుంటున్నాను. ఇంక ఈ కబోర్డ్ అయిపోతే బయట కూడా పైన ఫ్యాన్లు అవన్నీ కూడా దులిపేసుకుంటే నాకు శ్రావణ మాసం పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఈ కబోర్డ్ అంతా కూడా నీట్గా దులిపేసుకున్నాను. ఈ కబోర్డ్లో సామాన్లు అవి కూడా ఏమి ఉండవు. రెగ్యులర్గా వాడే బట్టల సబ్బులు అవన్నీ కూడా తలకు పెట్టుకునే ఆయిల్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాను. ఇంకా అది కూడా దులిపేసిన తర్వాత ఈలోపు కూర కూడా రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి పెట్టుకుంటే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పులుసుని ఒక గిన్నెలోకి తీసేసుకొని రైస్ కూడా వాష్ చేసుకొని ఇంకా గ్యాస్ అంతా కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను. రేపు శుక్రవారం కదా, ఇంక అన్నీ కూడా క్లీనింగ్స్ మొత్తం తడి బట్టలు అవన్నీ కూడా పెట్టేసుకుంటాను ఈరోజు. ఇంకా ఉదయాన్నే పెట్టేసుకున్నాము. ఇంకా సాయంత్రం వరకు ఉంటే ఇంకా అలానే ఉంటుంది. పని చేసుకునేటప్పుడే బద్దకించకుండా లైన్గా పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతాయి.
ఒక్క నిమిషం బద్ధకించి ఒక అరగంట అలా కూర్చున్నామా, చేద్దాంలే ఒక అరగంటే కదా, 3 అయ్యాక చేద్దాం అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ 3:30 అయ్యాక చేద్దాం అనుకుంటా. ఇంకా అలా టైం అయిపోతుంది. అందుకే తొందరగా పని కంప్లీట్ చేసేసుకుంటే, పని లేకుండా ఉంటే కొంతసేపు అన్నా కూర్చున్నా పర్వాలేదు. పని పెట్టుకుని ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఆ పని ఆగిపోతుంది, మనకే బద్ధకం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసి గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. మార్నింగ్ తుడిచిన గదులే కదా, ఇంకా అలానే తడిబట్టి పెట్టేసుకుందాం అనుకుంటే ఏదో ఒక మూల దుమ్ము కనిపిస్తూనే ఉంటుంది. అలా తుడుచుకోకుండా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ తడిబట్ట గారికి ఆ దుమ్ము పట్టేసి ఇంకా తడిబట్ట పెట్టినా కూడా పెట్టినట్టుగా ఉండదు. అందుకని ఒకసారి మళ్ళీ అన్ని గదులు కూడా నీట్గా తుడుచుకొని తడిబట్టలు అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు వర్షం రాకుండా ఉంటే బాగుండు. వర్షం వచ్చేస్తే హాల్లోకి జల్లు కొట్టేసి మళ్ళీ ఇంకా అలా చిరాకుగా అయిపోతుంది. ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు క్లీన్ చేయాలి, రాగి పిండి కూడా క్లీన్ చేయాలి. రాగి పిండి క్లీన్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి గిన్నెలు క్లీన్ చేసేసి ఆయన భోజనానికి అయితే వచ్చేసారు. ఆయనకి భోజనం పెట్టేసి నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను. నేను వండిన కూర నేనే పొగడడం కాదు, కానీ ఈరోజు కూర చాలా రుచిగా ఉంది. మా వారైతే ఒకరోజు కూర బాగుందని చెప్పరు, బాగోలేనప్పుడు బాగోలేదని కూడా చెప్పరు. ఎందుకంటే బాగుందన్నప్పుడు మనం బాగానే అనుకుంటాము, బాగోలేదన్నాం అనుకోండి మనం ఫీల్ అవుతాం కదా. అందుకని చెప్పేసి ఆయన ఏది చెప్పకుండా సైలెంట్గా భోజనం అయితే చేసేస్తారు. ఇంకా నేను కూడా భోంచేసేసి గిన్నెలు అవి కూడా బయట పెట్టేసి, బట్టలు కొన్ని తడిగా ఉండిపోయాయి, అవేమో కొంచెం కింద వేస్తే తొందరగా ఆరుతాయి కదా అని చెప్పేసి కింద వేసి, కర్టెన్స్ అవి కూడా ఆరిపోయాయి, అవన్నీ కూడా కర్టెన్స్ పెట్టేసి, బట్టలు అవి కూడా కొన్ని మడత పెట్టేశాను. బెడ్షీట్లు అవన్నీ కూడా ఆరిపోయాయి. ఇంకా ఎక్కువగా ఎండలో ఉంచేసిన కలర్స్ చేంజ్ అయిపోతాయి కదా అని చెప్పేసి అవి అయితే మడత పెట్టేశాను. అలానే కబోర్డ్స్కి కూడా ఇలా కర్టెన్స్ అయితే పెట్టేసి, ఫ్రిడ్జ్ మీద కూడా క్లాత్లు అవి కూడా ఉతికేసాను కదా, అవన్నీ కూడా నీట్గా వేసేసుకున్నాను. ఫ్రిడ్జ్ కవర్ కంటే ఇలా వేసుకుంటుంటే కింద వరకు దుమ్ము పడకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ కవర్ కొన్నా కానీ అది 2 వాష్లకే పాడైపోతుంది. ఇంకా దుప్పట్లు అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మడత పెట్టేసుకుని ఎక్కడొక్కడ సర్దేసుకొని మా వారి కోసం టీ అయితే పెడుతున్నాను. ఈరోజు టీ కరెక్ట్గా టీ గ్లాస్ అంతే పెట్టాలని కొలిచి పెడుతున్నాను. టీ గ్లాస్లో సగానికంటే కొంచెం ఎక్కువ పాలు పోసి మిగతాయి కొన్ని వాటర్ వేసి టీ పొడి అది వేసి పెడుతున్నాను. ఈ మధ్యలో కొంచెం ఎక్కువ పెట్టేస్తున్నాను. టీ కూడా ఎక్కువ తాగకూడదు అంట కదా, ఎక్కువ తాగినా కూడా కఫం పట్టేస్తుంది అంటారు. అందుకని చెప్పేసి తక్కువగా టీ గ్లాస్కి సరిపడినంతే పెట్టాలని అలా కొలిచి అయితే పెట్టేసి ఆయనకి టీ పెట్టి ఇచ్చేసాను. కల్లుప్పు చమాయింపుగా అయిపోయిందని చెప్పేసి ఈరోజు ఎండలో అయితే పెట్టాను. ఈరోజు ఎండ బాగా కాయడంతో పొడిపొడిలాడుతూ చమాయింపు అంతా కూడా తగ్గిపోయింది. ఇప్పుడు డబ్బాలో అయితే వేసేయాలి. ఈ ఉప్పుతోనే సాల్ట్ చేసుకుందామని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి డబ్బాలో వేస్తుంటే చమాయింపు వచ్చేస్తుంది. ఆడిన తర్వాత ఒకసారి ఎండలో పెట్టి అప్పుడు డబ్బాలో వేస్తే చమాయింపు రాదేమో. కల్లుప్పు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న కాకినాడ దగ్గర కుర్జునపల్లిలో ఉప్పు గనులని ఉంటాయి. సముద్రపు నీటిని అలా నిల్వ చేసి కల్లుప్పునైతే తీస్తారు. స్వయంగా మా పెద్దనాన్నగారే తయారు చేస్తారు. చాలాసార్లు చూడడానికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. ఈసారి తప్పకుండా వెళ్ళి మీకు కూడా ఉప్పు ఎలా తయారవుతుందో మీకు కూడా చూపిస్తాను. బయట వాకళ్ళు అవి కూడా నీట్గా తుడిచేసుకుని రాగి బిందెని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. రాగి బిందెని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ మళ్ళీ వాటర్ అది పట్టినప్పుడు మరకలు అయితే పడిపోయి మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది. అందుకే ఈ మధ్యన క్లీన్ చేయడం కూడా ఇంట్రెస్ట్ పోయింది. అలా అని చెప్పేసి అలా వదిలేసినా కానీ ఒకసారి క్లీన్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఇంకా నీట్గా తోమేసి తుడిచేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.